ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేర్సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఆ రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణు పురాణం తృతీయాంశం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం విష్ణు పద ప్రశస్త్యము అనేటటువంటిది. విష్ణు పరమపదము గురించి కాస్త వివరం ఇందులో తెలుసుకునేటటువంటి ప్రయత్నం. ఎలాంటి వారు ఆ విష్ణు పరమపదానికి చేరుకోగలరు, ఎలాంటి వారు విష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు, అసలు విష్ణు పద ప్రశస్త్యము అన్న పదానికి ఇక్కడ ఉండేటటువంటి వివరం ఏమిటి, అలాగే దీని తర్వాత వచ్చినటువంటి ఘట్టం ఆకాశగంగ ప్రస్తావన. ఇవి రెండు పరమ పవిత్రమైనటువంటి ఘట్టాలు ఈ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో. అయితే ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ కిందటి వీడియోలో ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. బ్రహ్మహత్య అశ్వమేధాభ్యాం పుణ్యపాపకృతో విధి అభూత సంప్రవాస్థం తత్ఫలం ముక్తం తత్ఫలముక్తం తయోర్ద్విజ. ఓ ద్విజోత్తమ, బ్రహ్మహత్య పాతకానికి, ఆ పాపానికి ఉండేటటువంటి శిక్ష కానీ, అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితం కానీ, ఈ రెండూ కూడా వచ్చినటువంటి ఫలితాలు ప్రళయాంతం వరకు నిలిచి ఉంటాయి అని చెప్తున్నారు. ప్రళయాంతం వరకు నిలిచి ఉంటాయి అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే, కిందటి ఈ ఘట్టాలలో మనం చెప్పుకున్నాం. సూర్యనారాయణ స్వామి మేషరాశిలోని, లేదా వసంతకాలం అంటారు, లేదంటే శరత్కాలం అంటే ఆశ్వీజ కార్తీకములు కానీ, చైత్ర వైశాఖములు కానీ, ఈ 4 మాసాలలో ఏ మానవుడైతే సత్కథాకాలక్షేపం చేస్తూ, దాన ధర్మాదులు చేస్తూ, పితృదేవతారాధన చేస్తూ దేవతలని ఆరాధిస్తారో అట్టి వారి తాలూకా పుణ్యప్రదమైనటువంటి ఫలితములు ఖచ్చితంగా వాళ్ళకి అంది తీరుతాయి. వారు చేసినటువంటి దానం ఎంత ఉపయుక్తమైనది, ఎంత ఉపయోగకరమైనది, ఆ దాన ఫలితం ఖచ్చితంగా ఆయన అందుకోగలడు. పనికొచ్చిన దానం చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతాడు, పనికి మాలిన దానం చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతాడు. అదే బ్రహ్మహత్యాపాతకము, అశ్వమేధ యాగ పుణ్యము. అక్కడ నుంచి ఇక్కడికి లింక్ చూశారు కదా. అంచేత మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఈ అధ్యాయం ద్వారా ఈ ఘట్టం వరకు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, చేసినటువంటి ప్రతి ఒక్క సత్కర్మ దాని సంపూర్ణ ఫలితం మనకి దక్కాలి అంటే సద్బుద్ధితో ఆచరణ చెయ్యాలి. ఆ సత్కర్మ అన్నది అది మనస్సులో పెట్టుకొని, బుర్రలో పెట్టుకొని, బుద్ధిలో పెట్టుకొని అందరూ చేయవలసినటువంటి సత్కర్మలన్నీ కూడా చక్కగా ఆచరణ చేస్తారని మరొక్కసారి మనవి చేసుకుంటూ, ఈ బ్రహ్మహత్య పాపం కానీ, అశ్వమేధయాగ పుణ్యఫలం కానీ ఏ మానవుడు ఆచరిస్తారో ఆ మానవుడు తాలూకా వంశావళికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ప్రళయాంతం వరకు చక్కగా దాని ఫలితం ఉండి తీరుతుంది అని చెబుతున్నారు. కావున అందరూ కూడా చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల తాలూకా ఫలితము ఆ భగవంతుడికి నమస్కరిస్తూ, స్వామి నన్ను అనుగ్రహించు అని పుచ్చుకున్న వాడికి ఆ కుటుంబం ఎన్ని తరాలైతే ఉంటుందో అన్ని తరాలు ఆ ఫలితం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది అని చెప్పు. ఇక్కడ ఇంతవరకు ఆ వివరం మనం చెప్పుకుంది. ఇంకా కన్యాదాన ఫలితాలు ఈ తర్వాత ఎదరగట్టాలలో విష్ణు మహాపురాణంలో పితృకర్మ ఎలా ఆచరించాలి, ఆచరణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, పితృదేవతారాధన చేయకుండా విడిచిపెడితే ఎలాంటి పాపపుణ్య పాపము అనేటటువంటిది ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా ఎదరగట్టాలలో ఉన్నాయి. అవి వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడితో ఈ బ్రహ్మహత్యా పాతకం కానీ, అశ్వమేధయాగ పుణ్యఫలం కానీ ఖచ్చితంగా ప్రళయాంతం వరకు ఆ కుటుంబానికి అంటిపెట్టుకొని ఉంటాయి అని పరాశరుడు వారు చెబుతూ, విష్ణు పద ప్రశస్త్యము ఇక్కడ నుంచి ఈ ఘట్టం మనం ప్రారంభం చేసుకుందాం. యావన్మాత్రే ప్రదేశేతు మైత్రేయావస్థితో ధ్రువ క్షయ మాయాతి తావత్తు భూమేరా భూత సంప్లవాత్తు. ఈ శ్లోకంతో ప్రారంభం చేశారు పరాశరుడు వారు. ఓ మైత్రేయ మహర్షి, ఎంత దూరంలో ఏ ప్రదేశంలో ధ్రువుడు ఉన్నాడో
భూమి నుంచి ఆ ప్రదేశ పర్యంతం వరకు ఉండేటటువంటి ప్రాంతమంతా ప్రళయాకాలంలో, అంటే దైనందిన ప్రళయం అంటారు. నేను ప్రళయాలలో కొన్ని ప్రళయాలు ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు ఉండేటటువంటి వివరం ఏంటయ్యా అంటే దైనందిన ప్రళయము. ఈ దైనందిన ప్రళయంలో ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. భూమండలం నుంచి ధ్రువమండలం పర్యంతం వరకు ఉండేటటువంటి యావత్ ప్రకృతి అంతా కూడా ప్రళయంలో కలిసిపోతుంది. ధ్రువమండలం నిలబడి తీరుతుంది ఖచ్చితంగా అని ఇక్కడ పరాశరుడు వారు ఉటంకించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం, ధ్రువమండలం అంటే అర్థమేమిటి? ధ్రువుడండి విష్ణువు కోసం తపస్సు చేశాడండి, ఎవరు కూడా అందనటువంటి ఫలితాన్ని నాకు ప్రసాదించు స్వామి అని ఆ విష్ణు భగవానుని ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థనకి మెచ్చినటువంటి విష్ణు భగవానుడు ధ్రువ నక్షత్ర మండలం అనేటటువంటి దానిని ప్రత్యేకంగా ఆయన కోసం సృష్టించి నిలబెట్టాడండి ఆయన్ని అని మనం చెప్పుకున్నాం కిందటి ఘట్టాలలో. కానీ ఇక్కడ విష్ణువు తాలూకా దివ్యధామము అయ్యింది ధ్రువమండలము, విష్ణు పద ప్రశస్త్యము. అది ఎదరఘట్టంలో మనకు వస్తుంది, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఊర్ధ్వోత్తర అభ్యస్తు ధ్రువో యత్ర వ్యవస్థిత యతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరం. తృతీయం వ్యోమ్ని భాస్వరం. ఈ ధ్రువమండలం విష్ణువు యొక్క మూడవది అయినటువంటి దివ్యధామము. చాలా జాగ్రత్తగా, దివ్యధామము, మూడవదైనటువంటి దివ్యధామము. సప్తర్షి మండలానికి ఉత్తరంగా ఊర్ధ్వంలో ధ్రువమండలం ఉన్న ప్రదేశం అంతా ఆకాశంలో పరమ తేజోమయమై ప్రకాశిస్తూ ఉంటుంది ధ్రువమండలము. ఈ ధ్రువమండలము విష్ణు భగవానునికి మూడవదైనటువంటి దివ్యధామము. విష్ణువుకి మూడవదైనటువంటి దివ్యధామము. ముందు రెండు ఏమిటా? ముందు రెండు భూర్లోకము, భూవరలోకము. భూలోకం ఒకటి, భూవరలోకం అంటే ఆకాశమండలం ఒకటి. ఈ రెండింటిని దాటి మూడవదైనటువంటి ధ్రువమండలము అంటే స్వరలోకంలో ఉంటుంది. అది ఈ స్వరలోకంలో ఉండేటటువంటి ధ్రువమండలము విష్ణువుకి మూడవదైన దివ్యధామము అని చెప్తున్నారు ఇక్కడ. ధ్రువమండలం అంటే ధ్రువుడండి, ధ్రువుడు ఆ మండలానికి అధిపతి అండి, మహారాజు అండి ధ్రువుడు. ఆ ధ్రువుడి దగ్గర కొన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయండి, ఆ వాటి చుట్టూ సూర్యుడు, మిగతా ప్రకృతి అంతా కూడా ఆయన పరిపాలించేటటువంటి అనేక కోటి బ్రహ్మాండాలలో ఇదొక బ్రహ్మాండం అండి అని మనకు ఉండేటటువంటి అపోహ. కాకపోతే ఆ అపోహని ఇక్కడ పటాపంచలు చేస్తూ పరాశరుడు వారు చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం, విష్ణువు యొక్క దివ్యధామాలలో మూడవ మండలము. అంటే విష్ణువు యొక్క దివ్యధామము ధ్రువమండలంలో నిలబడ్డది అంటే ధ్రువుడు ఎంత భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి ఆ దివ్యధామానికి చేరుకున్నాడో మనము కూడా అంత భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆరాధించి ఆ దివ్యధామానికి చేరుకోగలిగేటటువంటి శక్తిమంతులం అవ్వాలి. అందుకోసం ఈ విష్ణు పురాణం చెప్పుకోవడం. అయితే సరే, ఇక్కడ ఈ 2 శ్లోకాలకి ఇంచుమించుగా దగ్గర 8 నిమిషాలు పూర్తయిపోయింది. కాకపోతే ఇంకా వివరం అక్కడితో కాపుకుంటూ ఎదరఘట్టంలోకి వెళుతూ, నిర్ధూత దోష సంకాశం యతీనాం సమయాత్మనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విష్ణు పుణ్యపాప పరీక్షయే. విప్రోత్తమ, పూర్తిగా తొలగింపబడిన దోషపంకం కలవారు, ఎలాంటి పాపపుణ్యాలు అంటనటువంటి వారు. ఇది చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. నిష్కామకర్మ, సకామకర్మ అనేటటువంటి రెండింటి గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. పూర్తిగా తొలగించబడినటువంటి, కడగబడినటువంటి, దోషం లేనటువంటి మానవులు కానీ, పుణ్యపాపములను పూర్తిగా నశించిన వారు కానీ, ఇగో ఈ యజ్ఞయాగాలు క్రతువులు చేసిన తద్వారా పుణ్యం లభించింది, ఈ పాప కార్యక్రమాలు చేసిన ద్వారా పాప ఫలితం ఉన్నది, ఇవి ఏవి కూడా అంటనటువంటి వారు నిష్కామకర్మ చేసినటువంటి యతీశ్వరుడు, సంపూర్ణంగా ఇంద్రియాలను జయించి ఆత్మనిగ్రహం కలిగినటువంటి వారైనటువంటి యతీశ్వరుడు అందరూ కూడా ఉండేటటువంటి పరమ పదము ధ్రువమండలము. ఆ ధ్రువమండలంలో ఉండడం అంటే విష్ణువు యొక్క పరమపద స్థానానికి చేరడము. ఆ విష్ణువు యొక్క పరమపదము మూడవది అయినటువంటి ధ్రువమండలము. అక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏంటి పట్టుకోవాలి పంతులు గారు, గురువు గారు పట్టుకోవాలంటున్నారు. దేన్ని పట్టుకోవాలి గురువు గారు? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించండి, దాన ధర్మాది క్రియలు చేయండి, కానీ తత్ఫలితము భగవంతుడికి విడిచిపెట్టండి. దాన్ని నిష్కామకర్మ అంటారు. మనం ఈ రోజులలో చెప్పుకోదగ్గ విశేషణాలు ఏంటయ్యా అంటే, చేసినటువంటి ప్రతి ఒక్క దానము, చేసినటువంటి ప్రతి ఒక్క పూజ
ఇంట్లో దీపారాధన చేసినా సరే మనకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు అంటున్నాం కదా. ఆ జ్ఞాన ప్రసాదమే ఈ నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మ పూజా ఫలితమే విష్ణు పద ప్రాప్తి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం కదా. ఇంకా ఎదర విషయంలోకి వెళితే అపుణ్య పుణ్యోపరయే క్షీణాశేషాప్తి హేతవ ఎత్ర గత్వాన శోచంతి తద్విష్ణో పరమం పదం. విష్ణువు యొక్క పరమపదము శోచంతి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా భగవద్ ఆరాధన చేస్తూ 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 అందులో మమేకమైపోవాలి అంటూ పుణ్యములు అపుణ్యములు అంటే పాపములు నశించిపోగా, దేహప్రాప్తికి చెప్పబడే సమస్త కారణాలు క్షీణించిపోగా ఈ దేహాన్ని రక్షించుకోవాలి, మన ఆత్మ ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ శరీరానికి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల యందు మనం మగ్నులమైపోవాలి అనేటటువంటి ఆపేక్ష లేకుండా ఆ భవబంధనాలన్నింటినీ కూడా క్షీణింపజేసుకుంటూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందుతారు, ఎలాంటి దుఃఖము అనుభవించకుండా. విష్ణువు యొక్క పరమపదాన్ని పొందాలి అంటే గృహస్థాశ్రమ, వానప్రస్థ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమములు 4ను ఆచరించండి. ఆచరణ చేసి విష్ణువు యొక్క పరమపదాన్ని పొందండి అని ఇక్కడ పరాశరుల వారు ఖచ్చితంగా చెబుతున్నారు. ధర్మధ్రువాద్యాస్తిష్టంతి యత్ర తే లోకసాక్షిణః తత్సాంఖ్యో ఉత్పన్న యోగేందు తద్విష్ణో పరమం పదం. యోగేందు గతస్తద్విష్ణో పరమం పదం. యోగం ద్వారా పరమ తేజస్వలై పరమాత్మను ఉన్నట్టి ఇంద్రియ వశీకరణ శక్తి గల ధ్రువుడు ధర్ముడు, అలాగే వీరందరూ కూడా లోక సాక్షులు, వీరందరూ కూడా నివసించేటటువంటి పరమపదము 3వదైనటువంటి విష్ణు పరమపదము ధ్రువమండలము, దివ్యధామమైనటువంటి ధ్రువమండలంలో వీరందరూ కూడా ఉంటారు. ఎవరు? ధర్ముడు, ధ్రువుడు, దక్ష ప్రజాపతి దగ్గర నుంచి అందరూ కూడా ఎవరైతే ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజ మమేకమై చేస్తారో వారందరూ కూడా విష్ణు పరమపదానికి చేరుకోగలరు. ఆ విష్ణు పరమపదం ఎక్కడుంది? ధ్రువమండలంలో నిలబడి ఉంది, దివ్యధామముగా అని చెప్తున్నారు. యత్రోతమేతతు ప్రోతంచ యద్భూతం స చరాచరం భవ్యం చ విశ్వం మైత్రేయ తద్విష్ణో పరమం పదం. భవ్యము నోటితో వివరించి చెప్పడానికి కూడా శక్యము కానంతటి అతీంద్రియమైనటువంటి అద్భుతమైనటువంటి పరమపదము విష్ణువు తాలూక పరమపదము. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ పడుగు పేకగా అల్లుకొని పోయి ఉన్న ఈ వర్తమాన భూత భవిష్యత్తు చరాచర ప్రపంచమంతా జనించిన చోటు విష్ణువు యొక్క పరమపదము. విష్ణువు పేర్చినటువంటి వాడు, తయారు చేసినటువంటి పదార్థాన్ని తనలోకి పుచ్చుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు తాలూకా విష్ణు పరమపదము ద్వారా యావత్తు చరాచరము భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా చివరికి చేరవలసింది విష్ణు పరమపదమే. మనం కూడా చేరవలసింది విష్ణువు తాలూకా పరమపదానికి. ఆ విష్ణువు తాలూకా పరమపదానికి మనం చేరాలి అంటే మనం చేయవలసినటువంటి పని భగవంతుడు నిర్దేశించినటువంటి పురుషార్థములను సదాచార సంపన్నులై ఆచరణ చేస్తూ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమములను స్వీకరించుతూ అంత్యమందు విష్ణువులోని కలవాలి. ఎందుకు విష్ణువులోని కలవాలి? పూర్వఘట్టాలలోకి మనం వెళ్ళినట్లయితే సృష్టించేది ఆయన, సృష్టించబడేది ఆయన, సృష్టిని లయం చేసేది ఆయన. ఆయన నుంచి వచ్చినటువంటి విత్తనాలు, ఆయన ఒక విత్తనం అయితే ఆ విత్తనం నుంచి వచ్చినటువంటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, జడలు ఇవన్నీ అంతా ఈ ప్రకృతి యావత్తు కూడా మరలా ఆయనలోనికి ఐక్యం అవ్వాలి. ఇది విష్ణువు పరమపదము అంటే అర్థం. ఏదైతే మనం సృష్టి స్థితి లయములు అంటున్నామో, బ్రహ్మదేవుడు సృష్టించాడండి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణు నాభికమలంలోంచి వచ్చాడు. సృష్టించినటువంటి బ్రహ్మ ఏదో ఎక్కడి నుంచో తీసుకురాడు కదా, విష్ణువు తాలూకా శరీరంలోంచి ఇదంతా ఉద్భవింపజేస్తున్నాడు కదా. అది పూర్వఘట్టాలలో సృష్టిక్రమం అనేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకున్నాం కదా. విష్ణు పురాణంలోని ప్రథమాంశంలో 3వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ ఉంటుంది. అంతటి విష్ణువు మనకి సాక్షాత్కరించి ధ్రువుడులాగా తపస్సు చేసిన వారికి సాక్షాత్కరించి సద్ధర్మపరాయణులై సదాచార సంపన్నులమైనటువంటి మనందరికీ కూడా ఆ విష్ణు పరమపదము మనకి దక్కాలి అని ప్రాకులాడుతూ ఇంకా ఎదరఘట్టంలోకి వెళ్తే ఇక్కడికి 14 నిమిషాలు పూర్తయిపోయింది.
దేవీవ చక్షురా తతం యోగీనాం తన్మయాత్మనాం వివేక జ్ఞాన దృష్టంచ తద్విష్ణో పరమం పదం. ఇంకా విష్ణువు పరమపదం గురించి ఎన్నో శ్లోకాలు ఇంకా ఇచ్చున్నారు. వాటన్నిటి గురించి కూడా మనం అంతంత మాత్రం చెప్పుకుంటూ, ఎందుకంటే సమయాభావం చూసుకొని చెప్పాలి కాబట్టి, తన్మయాత్మలైనటువంటి యోగీశ్వరులకు ఆకాశ మండలంలో దేదీప్యమానమైనటువంటి సూర్య నేత్రంలా వివేక జ్ఞాన దృష్టి గోచరమయ్యేదే విష్ణువు యొక్క పరమపదము. ఎవరికైతే అంధకారంలో పడి కొట్టుకుంటున్నటువంటి మానవులకి దివ్య జ్యోతిగా కనిపించేటటువంటి విష్ణువు మనం చేసినటువంటి సదాచార సంపన్నమైనటువంటి కర్మల తాలూకు ఫలితము ఒక జ్యోతిగా కనబడి, ఆ జ్యోతి మనకి మనల్ని విష్ణు పరమపదానికి చేరుస్తుంది అని చెబుతున్నారు. యస్మిన్ ప్రతిష్ఠితో భాస్వాన్ మేడీభూత స్వయం ధ్రువ ధ్రువే చ సర్వజ్యోతింషి జ్యోతిష్యంభో మురోద్విజ మేఘేషు సంగతా పృష్టిర్వృష్టే సృష్టిశ్చ పోషణం ఆప్యాయనం చ సర్వేషాం దేవాదీనాం మహామునే. ఓ ద్విజోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, విష్ణు పదంలో అన్నింటికీ ఆధారభూతులైనటువంటి పరమ తేజస్వి అయినటువంటి ధ్రువుడు స్వయంగా ఏ ఆధారం లేకుండా నిలబడి ఉండగలిగినవాడు. ఆ ధ్రువునిలోనే నక్షత్ర మండలాలు, సర్వ నక్షత్రాలు, మేఘాలతో ఉండేటటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి సృష్టి పోషణము, ఆ సృష్టి పోషణ వల్ల జరిగినటువంటి సమస్త కర్మలు, సర్వదేవతల యొక్క మానవుల యొక్క పరిపృష్టి, ఇవి అన్నీ కూడా ధ్రువమండలం నుంచి మనలా ఆవిర్భవిస్తాయి అని చెప్తున్నారు. తతశ్చ ఆజ్యాహుతి ద్వారా పోషితాస్తే హవిర్భుజ వృష్టే కారణతాం యాంతి భూతానాం స్థితయే పునః. అటుపైన ఆజ్యాహుతుల ద్వారా యజ్ఞం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు, హోమం చేసినప్పుడు ఏ దేవతలకైతే మనం ఆజ్యాహుతులు, నెయ్యి ఆహుతులుగా హోమంలో వేస్తామో ఆ అగ్నులు, ఆ దేవతలు అందరూ కూడా మరింత పోషించబడి వర్షానికి కారణమయ్యి మరలా ప్రాణుల పోషణకు కారణమవుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనం వచ్చే ఘట్టంలో చెప్పుకున్నాం. సమయం దాటుతున్నది కాబట్టి. ఆధారభూతం లోకానాం త్రయాణం వృష్టికారణం ఏవమేతత్ పదం విష్ణోః స్తృతియా అమలాత్మకం. ఈ రీతిగా ఈ నిర్మలమైన రూపమైన విష్ణువు యొక్క తృతీయ పదము వర్షావిర్భావానికి కారణమై 3 లోకాల యందు ఉండేటటువంటి మానవుల తాలూక ప్రాణ పోషణకి ఆధారభూతమై నిలబడుతుంది విష్ణు పరమపదము. ఇక్కడితో ఈ ఘట్టం పూర్తి చేసుకొని, ఈ విష్ణుపద ప్రశస్త్యము ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో వింటారో అట్టి మానవుడికి ఖచ్చితంగా విష్ణుమూర్తి తాలూకు అనుగ్రహం ఉంటుంది అని పరాశరులు వారు చెప్పినట్లుగా, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపచేసి ధరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి కోరుకుంటూ, హరి ఓం స్వస్తి.